రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ దర్శనా శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ ఉవే నాల్పాకం వాసుదేవాచార్య స్వామి యొక్క ఉపన్యాసం నుంచి కొన్ని బిందువులు మనం ఆస్వాదిస్తూ ఈరోజు తెలుగు అనువాదం వారి ఉపన్యాసం తల్లి పాలు మరి పిశాచి పాలు. పైశాచ దుగ్ధం మరి తల్లి పాలు అంటే ఏంటండి? ఇలా వింటేనే మనకు కృష్ణుడి చేసిన పూతన సంహారం మనకు గుర్తుకొస్తుంది. అంటే కృష్ణుడు అవతరించిన కొన్ని రోజుల్లోనే పూతన అనే ఒక పిశాచి పాలివాడని వచ్చినది తల్లి వేషములో. అయితే కృష్ణుడు పాలు తాగాడు, విషం తాగాడు, ఆవిడ ప్రాణాన్ని తాగాడు, ఆవిడ పునర్జన్మము కూడా తాగాడు అంటున్నారు మన ఆచార్యులు. ఒక చిన్న పసివాడు బాలకృష్ణుడు ఒక పెద్ద దయ్యాన్ని పైశాచిని చంపాడంటే ఎంత ఆశ్చర్యం! అన్ని ఆడవాళ్ళు పడుతున్నారు ఈ ఒక లీలను. ఆ లీలలో అంత అనుభవం వాళ్ళకి ఎందుకు? ఇంత చిన్న శిశువు కొన్ని రోజులు కూడా కాలేదు, పెద్ద పైశాచి ఒక ప్రాణాన్ని తాగడమా, ఐదుతో కొట్టడమో, కాలుతో గుద్దడమో, యుద్ధమే లేదే. ఏదో పాలు తాగేటట్టు ప్రాణాన్ని కూడా తాగాడు. ప్రాణాన్ భవు నిత్య పునర్భవాయా అన్నారు వేదాంత దేశికులు. ఆవిడ పునర్జన్మను కూడా పెరుమాళ్ళు తాగాడట, అంటే మోక్షం కూడా ఇచ్చారట అని అర్థం. భాగవతంలో విశేషంగా శుకాచార్యులు వర్ణిస్తున్నారు. ఈ లీలలో ఒక రసమైన విషయాన్ని వేదాంత శీల మనకు చూపిస్తున్నారు. పుట్టినప్పుడే తల్లి పాలే ఆ శిశువుకు మంచిది. ఆ తల్లిపాలు ఇచ్చే పౌష్టికత్వాన్ని, అటువంటి పౌష్టికాహారం లేదు ప్రపంచంలో. అదే సమయం కూడా ఆ పాపకు సాధారణ పాలుతో సహా జ్ఞానం అనే పాలు మరి అజ్ఞానం అనే పాలు రెండు కూడా ఇవ్వబడుతుందట. వేదాంతేశ్వరులు చక్కగా మనకు చూపిస్తున్నారు. ఆ జ్ఞానం అనే పాలను ఎవరిస్తున్నారండి? మహాలక్ష్మి. ఎక్కడున్నది ప్రమాణం? సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని అంటున్నారు వేదాంత దేశికులు. శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాభివరూపిణి. మహాలక్ష్మియే ఒక శిశువుకు, పుట్టిన శిశువుకు జ్ఞానాన్ని ఇస్తున్నది తల్లి. ఏ బిడ్డ అయినా సరే దానికి ఆహార జ్ఞానం, ఏది దొరికినా నోట్లో వేసుకోవాలనే జ్ఞానం అని కూడా తనకు తానే వస్తుంది. ఆ జ్ఞానం అది కూడా లక్ష్మి అనుగ్రహమే. దాని గురించి వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నది. అయితే లక్ష్మిని ఆశ్రయిస్తే ఏదో పసి బిడ్డకు మాత్రం కాదు, పాపకు మాత్రం కాదు, తర్వాత కూడా వెనకాల కూడా మనకు జ్ఞానాన్ని మనకు తల్లి ఇస్తుంది విద్యాలక్ష్మి రూపంగానే విషయాన్ని వేదాంత దేశులు సమస్త జననీం వందే చైతన్యస్తనదాయిని అంటే జ్ఞానమనే పారుని మనకి ఇచ్చేదే మహాలక్ష్మియే అని సాధిస్తున్నారు. అదే సమయంలో దాని అజ్ఞాన పాలు ఎవరిస్తున్నారండి? కొంతమంది ఇస్తున్నారంట. ఎవరు? అవిద్య అనే అజ్ఞానం కూడా వస్తుంది. పుట్టినప్పుడే గర్భంలో ఉన్నంత వరకు జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం పుట్టిన తర్వాత వెళ్ళిపోతుంది, మొత్తం మర్చిపోతుంది. గర్భంలో తాను కష్టపడేది కూడా మొత్తం తెలుసు ఆ శిశువుకి. పూర్వజన్మ వాసన కూడా గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుందట. కానీ పుట్టిన తర్వాతే ఉత్తర క్షణం మర్చిపోతుంది. దేనివల్ల? అజ్ఞానం వల్ల, అవిద్య. దీన్ని ఇచ్చే ఒక దేవత కూడా ఉన్నది. తర్వాత అజ్ఞానాన్ని ఈ బిడ్డకు ఇచ్చి
ఒక చెడు అలవాటులు, సత్సంగమే లేకపోవడం, దుస్సంగం అలా ఇచ్చి చెడిపోతారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ దుస్సంగాన్ని ఇచ్చేవాళ్ళు పూతనాల పైశాచ స్వరూపులు. అవిద్యా పూతనోన్ముక్తై అని రహస్యత్రసారుల వేదాంతి అంటున్నారు. ఒకవైపు లక్ష్మి జ్ఞానం అనే పారుని ఇవ్వాలని అది కృపతో ఉన్నది. ఇంకోవైపు చూస్తే పూతన లాంటి ఎంతో మంది అజ్ఞానాన్ని ఇవ్వాలని కాచుకుని ఉన్నారట ఈ శిశువుని చెడగొట్టాలని. అయితే దానికి ఏమి రావాలి అని మనం కోరుకుంటాం. అందరూ కూడా జ్ఞానమే రావాలనుకుంటారు. కానీ దానికి మార్గం ఏమిటి? ఆ మార్గం ఒకటి, అజ్ఞానాన్ని ఎవరిస్తున్నారో వాళ్ళని తొలగించాలి. వాళ్ళు పక్కనే ఉండకూడదు, దుస్సంగమే ఉండకూడదు. ఇదే పూతనా సంహార రహస్యం. మన ఆచార్యులు మనకి ఈ రహస్యాన్ని చూపిస్తున్నారు. అజ్ఞానాన్ని ఇచ్చే పూతనా లాంటి మనుషులను, వ్యక్తులను ఎలా తొలగించాలి అదే కృష్ణుడు చూపిస్తున్నాడు మనకు. నన్ను చూసుకోండి, ఆ పాదాలు పట్టుకోండి. మీకు అజ్ఞానాన్ని తొలగించడానికే నా అవతారం. మొట్టమొదటి కార్యమే లీలనే బాలకృష్ణ లీలలో పూతనావదమే కదా. అయితే మన ఇంట్లో ఉండే శిశువు జనించిన తర్వాత అజ్ఞానాన్ని తొలగించాలంటే కృష్ణుడి పాదమే పట్టుకోవాలి. అందుకే ఆ రోజుల్లో కృష్ణుడు బొమ్మని ఇచ్చేవాళ్ళు, బాలకృష్ణుడు బొమ్మలు కొని ఇచ్చేవాళ్ళు. సాఫ్ట్ టాయ్, అట్లాంటి వుడన్ టాయ్, ఇవన్నీ కూడా. ఆ బొమ్మలు మట్టి బొమ్మ అయినా సరే అది కృష్ణుడు బొమ్మగానే మొదటిగా ఇస్తారు. దాంతో ఆడుకుంటుంది ఆ బిడ్డ. అదే అలవాటు కూడా. మహాభారతంలో కూడా పరీక్షిత్ కూడా కృష్ణుడు బొమ్మని ఇచ్చారట. అది పెట్టుకుని ఆడుకునేవాడు, మహాభాగవతోత్తముడు అయ్యాడు. అయితే మన పసి పిల్లలకు మనకు కూడా చైతన్య జ్ఞానం కావాలంటే కృష్ణలీలను ఎల్లప్పుడూ చెప్పాలి, వినాలి. ఇత్యుపాదేశ దేశికై అంటున్నారు వేదాంతశీలు. అంటే మా ఆచార్యులు అవిద్య అనే పూతనను సంహరించేవాళ్ళు, తొలగించిన వాళ్ళు అంటున్నారు వేదాంత దేశికులు. పూతన అనే రాక్షసుని దగ్గర రానివ్వరు వాళ్ళు ఆచార్యులు. అవిద్య అనే విషయమే రాదు, అజ్ఞానం రాదు. ఆ జ్ఞానం ఎల్లప్పుడూ ఇంకా వృద్ధి అవ్వాలంటే పూతన సంహారం దానికి ఆవశ్యకం. అందుకే దానికి ఆచార్య అనుగ్రహం కావాలి. కావున అందుకే వాళ్ళు మన రహస్యత్రయ మంత్రాలని, దాని అర్థమును కూడా మనకు బోధపడేటట్టు అనుగ్రహించి మనల్ని కాపాడుతున్నారు. పూతన ఇంకో విషయం, ఆ పూతనకు కూడా కృష్ణుడు మోక్షం ఇచ్చాడండి. తన్యేన కృష్ణ సగభూతనాయ ప్రాణాన్ భవో బుద్ధ పునర్భవాయ యదద్భుతం భావయదాం జనాం తనందయత్వం న పునర్భూవ అంటున్న వేదాంత దేశం. ముక్త పునర్భవాయ అంటే ఒక బాలకుడు పాలు తాగి ఒక ప్రాణాన్ని హరించడం అంటే ఎంత పెద్ద విషయం. అది మాత్రం కాదు, మోక్షం కూడా ఇచ్చాడండి. పరం పుమాంసం, సాధారణమైన శిశువ మోక్షాన్ని ఇచ్చాడు ఎవరండి? పరబ్రహ్మమే కదండి. అని తెలుసుకోవద్దా? తెలుసుకోవచ్చు కదా. తెలియడం సాధారణ విషయం. అయితే ఏ విధమైన అజ్ఞానం మనకి, ఎటువంటి అజ్ఞానం ఏ రూపంలో, ఎవరి రూపం, ఎవరి మూలంగా వచ్చినా కృష్ణుడు దాన్ని తొలగిస్తాడు. అలాగే ఇంకో విషయం, రహస్యం, పూతన ఒక భాగవత స్త్రీ, గోపికా స్త్రీలా వేషం వేసినది కావున కృష్ణుడికి చాలా నచ్చినదట. ఆ వేషం వేసిన గోపికా స్త్రీ భావం ఆవిడకి రావాలని, అనుగ్రహం చేయాలని అనుకుని ఆవిడకు మంచి గతిని, ముక్తిని ప్రసాదించాడు. అంటే భాగవతుడిగా వేషమేసినా ఏదో ఒక రోజు భాగవతుడిగా అయిపోతారట. వాడేమిటంటే నామం పెట్టుకున్నాడు, ఊరికే మోసం చేస్తున్నాడు, గుడికి వెళ్తారని వేషం చేస్తున్నాడు, పారాయణం చేస్తానని వేషం అని ఎంతోమంది అంటూ ఉంటారు. అది వాళ్ళు ఎలా అయినా మనకేం బాధ లేదు. అయితే బీదవాడు వాడేదో ధనికుడిలా వేషం వేయకూడదు. మూర్ఖుడు విద్వాన్లా, ఒక పండితుడిలా వేషం వేయకూడదు. అది తప్పు. కానీ భాగవత వేషం ఎవరైనా వేయవచ్చును. ఎవరు మనల్ని తప్పుగా అన్నా, ఎంత మనల్ని పరిహసించినా బాధపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ఎలాగైనా మనకు అనుగ్రహిస్తాడు. వేషం వేసిన మిత్రభావేన సంప్రాప్తం
నాస్త్యజేయం కథాంచన అన్నట్టు భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. కావున మనము ఆచార్య అనుగ్రహాన్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఆ శ్రీ వైష్ణవ లక్షణాలతో ఎల్లప్పుడూ ఉండి ఆ అనుగ్రహం పొంది తరిస్తాం. శ్రీమతే నిగమాంతమాదేశికాయ నమః. జయ జయ దర్శనాయ కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.